శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం చవితి తిథి రాత్రి 10:57 వరకు తదుపరి పంచమి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:31 వరకు తదుపరి శ్రవణ నక్షత్రం. ధ్రువం యోగం ఉదయం 10:32 వరకు తదుపరి వ్యాఘాత యోగం. వణజికరణం ఉదయం 11:26 వరకు తదుపరి భద్రకరణం. వర్జ్యం మధ్యాహ్నం 1:17 నుండి 2:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:26 నుండి 7:53 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:20 నుండి 11:50 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. నేటి విశేషం, ఈనాడు ధనుస్సు సంక్రమణం జరుగుతుంది. కానీ సంక్రాంతి యొక్క ఆ విధులన్నీ కూడా రాత్రి వేళ సంక్రమణం జరగటం వల్ల రేపటి రోజున ఆచరించాలి. అయితే ఈనాడు విశేషం ఏమిటి అంటే, వెంకటేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి శనివారం ఈనాడు. మరొక విశేషం ఏమిటి అంటే, ఉత్తరాషాఢ ఉదయమే పూర్తయి శ్రవణ నక్షత్రం ఈనాడు వస్తుంది. ఈ శ్రవణ నక్షత్రం విష్ణువు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం కనుక ఈనాడు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, ముఖ్యంగా వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ చేసి వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో అర్చన జరిపించినట్లయితే శని బాధ నుండి విముక్తి అనేది వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. అట్లాగే కొన్ని సంప్రదాయంలో మార్గశిర మాసంలో వచ్చినటువంటి శనివారాలు చాలా ఆయా ప్రాంతాల ఆచారాన్ని అనుసరించి చేస్తారు. ముఖ్యంగా ఈనాడు పిండి దీపారాధన అనేది వెంకటేశ్వర స్వామి వారికి చేయటం వల్ల సమస్తమైనటువంటి దారిద్ర్యాలు, సమస్తమైనటువంటి అఘాలు నివృత్తి అయ్యి సమస్త మంగళాలు, సమస్త సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అనే శాస్త్రవచనం కనుక ఈనాడు శ్రీనివాసుని యొక్క దివ్యకృప అందరిపై ఉండాలి అని కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్యనామ స్మరణం చేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో అనుసరించవలసిన పరిష్కార మార్గాలని, వీటితో పాటు అనుకూలించేటటువంటి దైవం, అనుకూలించే దిక్ ప్రయాణం, శుభాన్ని కలిగించేటటువంటి వర్ణం, కలిసొచ్చే సంఖ్య మొదలైన విశేషాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. ఈరోజు శనివారం 9:31 ఉదయం వరకు ఉత్తరాషాఢ నక్షత్రం, తదుపరి శ్రవణం. ఈరోజు గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో గురువు వక్రీకరించి సంచరిస్తున్నాడు. రాహుకేతువులు క్రమంగా మీన, కన్యా రాశుల్లో సంచరిస్తున్నారు. తులలో శుక్రుడున్నాడు. వృశ్చికంలో రవి, కుజులున్నారు. ధనుస్సులో బుధుడు వక్రీకరించి సంచరిస్తున్నాడు. మకరంలో చంద్రుడున్నాడు. కుంభంలో శని ఉన్నాడు. ఈ గ్రహ గతి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే సంపూర్ణ ఫలితాలని ఈరోజుకి తెలియచేసుకుందాం. అలాగే మరో ముఖ్య విశేషం, ఈరోజు అంటే శనివారం రాత్రి 12:34 ధనుస్ సంక్రమణం జరుగుతోంది. రేపటి నుంచి ధనుర్మాస ప్రారంభంగా లెక్క. ఇక క్రమంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమర్థతకి గుర్తింపు లభిస్తుంది. అంచేత ఏ వృత్తి ఉన్నవారు, ఏ ఉద్యోగం ఉన్నటువంటి వారు వారి వారి సమర్థతని ప్రదర్శించుకునేందుకు తగినటువంటి ఆలోచనని చేసుకోవాలి, ప్రదర్శించుకోవాలి కూడా. కొన్ని సందర్భాల్లో సిగ్గు, అభిమానపడడం సరైనటువంటిది కాదు అని గ్రహించుకోగలగాలి కాల విధానాన్ని బట్టి. కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంతి ఉండదు. అశాంతికి సంబంధించిన సూచనాత్మకమైన ఆలోచన కలిగితే కుటుంబపు పెద్ద నయానా భయానా ఆ పరిస్థితిని సరిదిద్ది తీరాలి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు
ఏ విధంగానూ కూడా కార్యాన్ని ఆలస్యం చేయడం కానీ, పై అధికారుల్ని తిరస్కరించడం కానీ, లేదా పై అధికారుల మీద చాడీలని చెప్పడం కానీ చేయకూడదు. ఈ రోజున అది చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంది. విద్యార్థులైనటువంటి వారు తాము చేసేటటువంటి ప్రయత్నాల్ని ముమ్మరం చేసి తీరాలి. ఈ రోజున తప్పక దగ్గరలో ఉండేటటువంటి పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఇది సరైనటువంటి మార్గం. దూరభార ప్రయాణాలని చేయవలసి వచ్చినట్లయితే తగినటువంటి జాగ్రత్తలను తీసుకోవడం ఎంతైనా అవసరం. స్త్రీలు ఆనందోత్సాహాలతో ఉంటారు. అయితే అప్పు చేసి ఏదో వ్యాపారాన్ని ప్రారంభించాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. అది ఈ రోజుకి ప్రారంభించడం సరికాదు. అలాంటి ఆలోచన ప్రస్తుతానికి విరమించుకోవడం చాలా చాలా మంచిది. తక్కువ సొమ్ము పెట్టుబడితో ఎక్కువ సొమ్ము వస్తుంది కదా అని లాటరీలు మొదలైనటువంటి వాటిని ఓసారి దృష్టిలో పెట్టుకునే ఆలోచన ఉంటుంది. అది ఏమాత్రము మంచిది కానే కాదు. ఈ రోజున మేషరాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వరునికి సంబంధించిన చిత్రాన్ని ఎదురుగా ఉంచుకుని ఆ దైవానికి సంబంధించిన స్తోత్రాన్నో శ్లోకాన్నో పఠించుకున్నట్లయితే ఆయన తన వరదాహస్తంతో సంపూర్ణమైన వరాలని ప్రసాదిస్తాడు ఈ రాశి వారికి. ఈ రోజున మేషరాశి వారికి అనుకూలించే వర్ణం తెలుపు. మేషరాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1. మేషరాశి వారు కానీ ఈశాన్య దిక్కుకి ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే మానసికమైనటువంటి స్వస్థతతో పాటు అధర్మ ఆర్జన ఆలోచన పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎప్పుడో చేసినటువంటి రుణం సంపూర్ణంగా తొలగిపోయేటటువంటి రోజు ఈరోజు. మంచి ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు కుటుంబం అంతా కూడా. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఏదో ఒక చిన్న బహుమతి లభించే అవకాశం ఉంది. బహుమతి చిన్నదే అయినప్పటికీ కూడా గుర్తింపు ఎక్కువగా ఉంటుందనేటటువంటి యథార్థాన్ని మర్చిపోకూడదు. స్త్రీలో ఏ విధమైనటువంటి చాంచల్య భావం ఉండదు. ఎవరినో కఠినంగా మాట్లాడదామనే ఊహ ఏమాత్రము ఉండదు ఈ రాశి వారికి. అంతేకాక వారి వీరి విషయాల్లో ప్రత్యేకంగా తలని దూర్చడం అనే ఆలోచన ఉండనే ఉండదు. మధ్యవర్తిత్వాన్ని చెయ్యరు కూడా. కొన్ని శాఖల్లో పనిచేసేటటువంటి ఉద్యోగుల్లో ఏ విధమైన భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన తలదూర్చడాలు లేకుండా ఉండాలి ఈ రాశివారు ఈ రోజున. వృషభ రాశి వారికి ఈ రోజున అనుకూలించే దైవం వినాయకుడు. ఆయనకి సంబంధించినటువంటి గరిక పూజని చేస్తూ 16 నామాలని చదివినట్లయితే పరమానంద పడిపోయినటువంటి వినాయకుడు విఘ్నాలని తొలగింపజేస్తాడు. వృషభ రాశి వారికి కలిసి వచ్చే వర్ణం పసుపు. వృషభ రాశి వారికి అనుకూలించే సంఖ్య 3. ఆగ్నేయ దిక్కు కానీ ప్రయాణాన్ని చేసినట్లయితే సర్వశుభాలు చేకూరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైన ఈర్ష్య అసూయ ఇతరుల మీద కలిగే అవకాశం ఉంది. పూర్తిగా ఆ భావాన్ని తొలగించుకోవడం ఎంతైనా అవసరం. దానివల్ల మానసికంగా కుంగిపోవడం, తాము అభివృద్ధిలోనికి రాలేకపోవడం, ఇతరుల ఎదుగుదలని చూసి మరింత కుంగిపోవడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఈర్ష్య అసూయ భావాన్ని తొలగించుకోగలగాలి ఈ రోజున. ముఖ్యంగా ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఇతరులకి శ్రమని కలిగించేలాగా, ఇతరులు చేస్తున్న పనికి అడ్డు తగిలేలాగా ఆలోచనలు చేయాలి అని అనుకోవడం ఏమాత్రమూ సరికాదు. దానివల్ల తప్పు దొరికిపోయి అనవసరమైనటువంటి వేరు విధమైన గుర్తింపుకి వెళ్ళవలసిన అవసరం రావచ్చు. పై అధికారులకి వీరి మీద పూర్తి విరుద్ధ అభిప్రాయం కూడా కలగచ్చు. విద్యార్థులు అనవసరమైనటువంటి పద్ధతుల్లో, అక్రమమైనటువంటి పద్ధతుల్లో పరీక్షలకి వెళ్ళాలనే ఆలోచనని పూర్తిగా తొలగించుకోవలసినటువంటి రోజు ఇది. ఆర్థికమైనటువంటి లోటు తమని పీడిస్తున్నప్పటికీ కూడా ఎక్కడికో చోటికి ప్రయాణానికి వెళ్ళాలి, ఏదో గురు దర్శనాన్ని చేస్తే కలిసి వస్తుంది,
అనేటటువంటి ఆలోచనల్ని మానుకోగలగాలి. ఆర్థికమైన స్థితి బాగున్నప్పుడు మాత్రమే అలాంటి పనులు చేయడం సరైనదని తమని తాము నియంత్రించుకోగలగాలి. ఏ విధమైనటువంటి అశాంత భావన ఉండదు. ఇతరులకి సంబంధించినటువంటి వివాదాల్లో మధ్యవర్తిత్వాన్ని నెరపవలసిందిగా వారు ప్రార్థించినప్పటికీ కూడా అలాంటి పనికి నేను సంకల్పించనని నిష్ఠురంగా చెప్పి తీరాలి ఈ రోజున ఈ రాశివారు. మిథున రాశి వారికి అనుకూలించే దైవం ఈశ్వరుడు. సంపూర్ణమైన సమర్థత కలిగినటువంటి ఆ దైవాన్ని ప్రార్థించినట్లయితే మనకి సంబంధించిన ఏ విధమైన అశుభాన్నైనా తొలగించగలిగిన సామర్థ్యాన్ని కలిగిన ఆయన అనుకూలింపజేస్తాడు. మిథున రాశి వారికి ఈ రోజున అనుకూలించే వర్ణం నలుపు. మిథున రాశి వారికి కలిసొచ్చే సంఖ్య 5. నివృత్తి దిక్కుకి చేసేటటువంటి ప్రయాణం వీరికి శుభవార్తని వినేలా చేస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో తాత్కాలికమైనటువంటి మార్పులు చేర్పులు కలిగే అవకాశం రావచ్చు. దాంతో భయపడిపోవడం ఏమాత్రమూ సరికాదు. చేసేటటువంటి మార్పులు చేర్పులు అనుకూలమైనటువంటి పరిస్థితికే ప్రవర్తిస్తాయి తప్ప మరొకటి కాదు. విద్యార్థులు చేసేటటువంటి విద్యలకి సంబంధించిన ప్రయాణాలు ఏమున్నాయో ఆ ప్రయాణాల్లో సరైనటువంటి విద్యార్థులతో స్నేహితులతో ప్రయాణం చేసే తీరుగా ఉండాలి వారి ప్రయాణం. వృథా కాలక్షేపాన్ని పూర్తిగా నివారించుకోగలగాలి ఈ రోజున. ఎవరిలో చెప్పినటువంటి చాడీలని వినకపోవడం శ్రేయస్కరం. తప్పనిసరిగా కానీ వినవలసి వస్తే వాటిని ప్రచారం చేయకపోవడం మరింత అవసరం. స్త్రీలు చాంచల్య భావం ఏం లేకుండా ఉంటారు, దైవారాధనలో ఉంటారు. అయితే దైవ కార్యక్రమాల్లో పడి కుటుంబాన్ని పట్టించుకోకుండా రోజంతా అదే కార్యక్రమం మీద ఉండడం వల్ల కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అశాంత భావం చెలరేగవచ్చు. ఆలోచించుకుని ప్రవర్తించాలి. ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం లేనే లేదు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలమైన దైవం సత్యనారాయణ స్వామి. అవకాశంగా ఉన్నట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించుకోవడం మంచిది. లేదా వ్రత కథలని సంపూర్ణంగా కానీ చదువుకున్నట్లయితే పూర్తి విఘ్నాలను తొలగించి శుభవార్తల్ని వింపింపజేస్తాడు ఆ దైవం. కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలించే వర్ణం పసుపు. కలిసొచ్చే సంఖ్య 7. కర్కాటక రాశి వారికి అనుకూలమైన దిక్కు వాయవ్యం కాబట్టి వాయవ్య దిక్కు ప్రయాణం ఉద్యోగాన్ని సంప్రాప్తింపజేసేటటువంటి సూచనని కూడా ఇవ్వవచ్చు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండే ఒకరు ఎచ్చులు పలికే అవకాశం గోచరిస్తోంది. తమ స్థాయి ఒకంత అయినప్పటికీ కూడా ఎంతెంతో ఎక్కువ అనే తీరుగా ప్రకటించుకోవడం, నమ్మింపచేయడం ఇబ్బందిని కలిగిస్తుంది. ముందున్నటికి రుణాన్ని తేలికగా చేసేయడం అనేది కూడా ఈ రోజున పూర్తిగా మానేయాలి. ఒకచోట చేసినటువంటి రుణాన్ని తీర్చడం కోసం మరొక చోట రుణాన్ని చేయడం అనేది పూర్తిగా నివారించుకోవలసినటువంటి అంశం. లేని పక్షంలో సంఘంలో గుర్తింపు, ప్రతిష్ట పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాశిలో కొందరు అసత్యాలని బాగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ ఆలోచనని పూర్తిగా తొలగించుకోని పక్షంలో కొత్తదైనటువంటి ఇబ్బందులకి నోచుకోవలసి వస్తుంది. న్యాయస్థానంలో అభియోగాలు కానీ ఉన్నట్లయితే వాటిని రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ప్రయత్నాన్ని చేయడం మంచిది తప్ప మరికొన్ని కాగితాలని విజ్ఞప్తుల్ని పంపించుకున్నట్టయితే ఆర్థికమైన నష్టమే జరుగుతుంది తప్ప ప్రయోజనం ఏమాత్రమూ సిద్ధించకపోవచ్చు. ఆలోచించుకుని ప్రయత్నించి సరైన తీరులో తమని తాము నడుపుకోవలసినటువంటి రోజు ఈరోజు సింహరాశి వారికి అనుకూలతని కలిగించేటటువంటి దైవం కాళికాదేవి. కాళికాదేవికి సంబంధించిన స్తోత్రాన్ని చదువుకుంటూ అధర్మ మార్గానికి ప్రవర్తించనే కూడని ఆలోచనని కలిగించవలసిందని ప్రార్థించాలి. ఈరోజు సింహరాశి వారికి అనుకూలించే వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారికి కలిసొచ్చే సంఖ్య 9. తూర్పు దిక్కు ప్రయాణాన్ని చేసి
ఏకాంతంలో కూర్చుని తమ ప్రవర్తనని గురించి కానీ తామే ఆలోచించుకున్నట్లయితే అనుకూల ప్రవర్తన తప్పక లభిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరపు బంధువులు కలిసి ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎప్పుడో చూసినటువంటి మిత్రుల్ని కూడా కలుసుకోగలిగిన అవకాశం లభిస్తుంది. వారి రాక కారణంగా, వారితో కలిసి ఈరోజు ఉన్నటువంటి కారణంగా కొన్ని మెట్లు ఎక్కగలవనేటటువంటి సంపూర్ణమైన ఆలోచన కలుగుతుంది. విద్యార్థులు సమయ వ్యర్థం చేసుకోకుండా అనవసరమైన స్నేహితులతో ప్రవర్తించకుండా, కలిసి తిరగకుండా ఉన్నట్లయితే మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఉద్యోగులు ఎక్కువ పనిని పై అధికారి అప్పచెప్పినప్పటికీ కూడా విసుగు అనేది ప్రదర్శించకుండా అనుకూలతతో ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఇంతవరకు మాత్రమే అయిందనే నిజాన్ని కానీ చెప్పినట్లయితే పై అధికారుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది ఈ ఉద్యోగులకి. స్త్రీలు దూరభార ప్రయాణాలని చేయాలని సంకల్పించుకుని వెళ్ళదలిచినట్లయితే శరీర ఆరోగ్యం సహకరిస్తోందా లేదా గమనించుకోగలగాలి. ఎంతవరకు శరీర శ్రమని చేయగలుగుతారో దాన్ని గమనించుకుని కాని పక్షంలో నేను రాలేనని నిష్ఠురంగా తెలియచేయడం సరైనటువంటి విధానం. ఇంట్లో వృద్ధులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తగినటువంటి సామాన్యమైనటువంటి ఔషధ సేవని చేయించడం మంచిది తప్ప పెద్ద పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసిన అవసరం ఏమాత్రము ఈనాటికి లేనే లేదు. దైవానికి సంబంధించిన అర్చనలు కానీ చేయవలసి వచ్చినట్లయితే విశేషమైనటువంటి వస్తుద్రవ్యాలని తెస్తూ వాటి కోసం ధనాన్ని ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టడం ఏమాత్రము సరికాదు. భగవంతుడు స్తోత్రప్రియుడే తప్ప వస్తుద్రవ్యాలు ఎంత సంఖ్యలో ఉన్నాయని ఆలోచించేటటువంటి వాడు కాడు అని గ్రహించగలగాలి ఈ రోజున ఈ రాశివారు. ఈరోజు కన్యారాశి వారికి అనుకూలమైన దైవం దుర్గాదేవి. దుర్గాదేవిని స్తుతించుతూ ఉన్నట్లయితే మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగిస్తుంది, మనోభీతిని తొలగిస్తుంది. కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి వర్ణం ఈ రోజున ఎరుపు. కన్యారాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 2. కన్యారాశి వారు దక్షిణ దిక్ ప్రయాణాన్ని కానీ చేసినట్లయితే తప్పక అనుకూలత లభిస్తుంది, మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఖర్చులకి వెనకాడేటటువంటి ధోరణి కనిపించవచ్చు. అలాగని తమ సంతానానికి సంబంధించిన చదువుల విషయంలో కూడా పొదుపరితనాన్ని కానీ పాటించినట్లయితే పిల్లల విద్యా ప్రమాణాలు దెబ్బతినవచ్చు. అంతేకాక పిల్లలు చదువుకునేటటువంటి విద్యా సంస్థలలో వీరి మీద తక్కువ దృష్టి ఇతరులందరికీ కలగచ్చు. ఆ విధంగా చేయడం సరికాదు. రుణాన్ని చేయాలనేటటువంటి ఆలోచన దురదృష్టకరంగా ఏర్పడుతుంది. ఉన్నంతలో గడుపుకోవడాన్ని ఆలోచించుకోవాలి తప్ప రుణాన్ని చేయడం ఏమాత్రము ఈ రోజుకి సరి కానే కాదు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి మరో ఉద్యోగాన్ని చేయాలనేటటువంటి ఆలోచన కలగడం తప్పైన విషయం ఏమాత్రము కాదు. కానీ అది పొరుగురులో కానీ అయినట్లయితే రోజు ఆ రాక పోకలకి కలిగేటటువంటి శారీరక శ్రమ కారణంగా ప్రధానమైనటువంటి ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు. అది ఇబ్బందిని కలిగించేదిగా కూడా పరిణమించవచ్చు. కుటుంబానికి సంబంధించిన పెద్ద ఏ విధమైనటువంటి అధర్మానికి ప్రవర్తించడం ఈ రోజున సరికాదు. చేసేటటువంటి అధర్మ కృత్యం బయటపడి వేరు విధమైన దృష్టిని కలిగించే అవకాశం బాగా ఉంది ఈ రోజుకి. ముఖ్యంగా వ్యసనాల బారిన ఉన్నటువంటి వారు వ్యసనాన్ని తగ్గించుకునేటటువంటి ఆలోచన ప్రారంభించుకునేందుకు సరైనటువంటి రోజుగా దీన్ని లెక్కించుకోగలగాలి. వ్యసనం వల్ల కుటుంబానికి పేరు ప్రతిష్ట తగ్గిపోతుంది. ఇంట్లో ఉన్నటువంటి సంతానానికి వివాహాలు కూడా ఆలస్యం కావచ్చు, లేక రాకపోవచ్చునేమో కూడా ఆలోచించుకుని ప్రవర్తించాలి. ఈరోజు తులారాశి వారికి అనుకూలించే దైవం భవానీదేవి. భవానీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్నో శ్లోకాన్నో పూజనో కానీ యథాశక్తి చేసుకున్నట్లయితే
రాబోయే విఘ్నాల్ని పూర్తిగా తొలగిస్తుంది ఆ తల్లి. తులారాశి వారికి అనుకూలించే వర్ణం పసుపచ్చన. తులారాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 4. పశ్చిమ దిక్కు కాని ప్రయాణాన్ని చేసినట్లయితే అనుకూలతని సూచిస్తోంది ఆ తల్లి భవానీదేవి ఈ దిక్కు కూడా. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే, ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఏ విధంగానూ కూడా కార్యాన్ని ఆలస్యం చేయడం కానీ, పై అధికారుల్ని తిరస్కరించడం కానీ, లేదా పై అధికారుల మీద చాడీలని చెప్పడం కానీ చేయకూడదు. ఈ రోజున అది చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంది. దూరభార ప్రయాణాన్ని కానీ చేయవలసి వచ్చినట్లయితే శారీరక సహకారాన్ని గమనించుకుని మాత్రమే ప్రయాణించాలి తప్ప తప్పనిసరి అనే భావంతోనో మొగమాటంతోనో వెళ్ళడం సరికాదు. నిష్ఠురంగా రాను అని చెప్పగలగాలి. ఈ రోజున ఏ విధమైన అశాంత భావము ఉండదు. కుటుంబం అంతా సుఖశాంతులతో ఉండే అవకాశం ఉంది ఈ రోజుకి. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలించేటటువంటి దైవం దుర్గాదేవి. దుర్గాదేవి స్తోత్రాన్ని కానీ పఠించినట్లయితే దురాలోచనలు పూర్తిగా తొలగిపోతాయి. మానసిక భీతి క్రమంగా వెనుకబడిపోతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలించే వర్ణం నలుపు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున కలిసొచ్చే సంఖ్య 6. దక్షిణ దిక్కు కాని ప్రయాణాన్ని చేసినట్లయితే ఆత్మ పరీక్ష, తాము ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి ఆలోచనని చేస్తున్నారు అనేది వారికే అవగతమవుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, సూటిగా నిర్భయంగా మొగమాటం లేకుండా మాట్లాడేతనం మరింతగా గోచరిస్తుంది ఈ రోజున ఈ రాశి వారిలో. మనం మాట్లాడేది నిజమే కావచ్చు, కానీ ఆ నిజంలో ఎదుటివారికి కష్టమే కానీ కనిపించేటట్టయితే ఆచితూచి మాట్లాడడం ఎంతైనా మంచిది. లేని పక్షంలో తలపెట్టిన కార్యక్రమం పూర్తిగా చెడిపోవచ్చును. ఏ విధమైనటువంటి అధైర్యము లేకుండా పరమధైర్యంతో కార్యక్రమాన్ని చేయగలను అనే సంపూర్ణమైన పట్టుదలతో ప్రయత్నించడం మంచిదే. కానీ ఏదైనా ఒకవేళ ప్రతికూలత గోచరిస్తే వెంటనే వెనక్కి రావడం కార్యసాధక లక్షణమే తప్ప అది అసమర్థత చిహ్నం కాదని ఆలోచించుకోగలగాలి ఈ రోజున ఈ రాశివారు. దైవ కార్యక్రమాలని ఇంట్లో కానీ నిర్వర్తించుకునేటువంటి పరిస్థితులే ఉంటే ఇంత సమయం మాత్రమే నిర్ణయించుకుని దైవ కార్యక్రమాన్ని చేసుకోవడం మంచిది తప్ప ఈ కార్యక్రమం అనేటటువంటి వంకతో రోజంతా పాడు చేసుకున్నట్లయితే ఇబ్బంది తప్పనిసరిగా వస్తుంది ముఖ్యమైన వ్యవహారాల్లో. బ్యాంకుల్లో చేసినటువంటి అప్పులు కానున్నట్లయితే వారు ప్రత్యేకంగా అప్పు తీర్చవలసిందంటూ పంపించిన తాఖీదుల్ని లక్ష్య పెట్టకపోవడం ఏమాత్రము సరికాదు. ఈ రోజున వారి దగ్గరికి వెళ్ళి వినవించుకోవడం కానీ, లేదా ఆ సమస్యని పరిష్కరించుకునే దిశగా ఆలోచన చేయడం కానీ సరైనటువంటి పని. ముఖ్యమైనటువంటి సంస్థలకు వెళ్ళి అసత్యాలని పలకడం, లేదా సరికాని పత్రాలని వారికి అందచేయడం జరగకూడదు. ఈ రోజున అదే జరిగేటట్లయితే చాలా దూరం వ్యవహారం వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. దూరభార ప్రయాణాలని చేయకపోవడం ఈ రోజుకి మంచిది. తప్పనిసరిగా కానీ చేయవలసి వస్తే అనుకూలులైనటువంటి వారిని తోడు పెట్టుకుని వెళ్ళడం మంచిది. మరింత దూర ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది ఈ రోజున ఈ రాశి వారికి. ఈరోజు ధనురాశి వారికి అనుకూలించేటటువంటి దైవం లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే తప్పక ఆర్థిక లాభంతో పాటు అనుకూలమైనటువంటి బుద్ధిని కూడా ఆమె ఇస్తుంది. లక్ష్మి అనే పదానికి ధనాన్ని సంపాదించే ఆలోచన ఇయ్యగలిగింది అని అర్థం. ధనురాశి వారికి ఈ రోజున అనుకూలించే వర్ణం ఆకుపచ్చన. ధనురాశి వారికి అనుకూలించే సంఖ్య ఈ రోజున 8. ధనురాశి వారు ఉత్తర దిక్ ప్రయాణాన్ని కానీ చేసినట్లయితే అధర్మ ఆలోచనలు, అలాగే వక్రమైనటువంటి ఊహలు పూర్తిగా తొలగే అవకాశం స్పష్టంగా ఉంది.
ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రము పట్టు విడువని స్థితిలో ఉంటారు ఈ రాశివారు. పట్టు విడవడం అనేది అసమర్థతకి గుర్తింపు ఏమాత్రమూ కాదు. ఒక్కో సందర్భంలో పట్టు విడవడం చాలా అవసరం. అదే కార్య సాధక లక్షణం కూడా. అంచేతనే పెద్దలు పట్టు విడుపు అంటూ ఉంటారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగంలో ఏదైనా పై అధికారి అధర్మాన్ని చేయవలసిందని కానీ ప్రోత్సహించినా భయపెట్టినా ఏమాత్రమూ అనుకూలించకపోవడం సరైనటువంటి పని తప్ప, పై అధికారి కదా అనే అభిప్రాయంతో అధర్మ ఆలోచన చేసి అనుకూలించినట్టయితే ఆ తప్పు తమ మీదే పడే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. విద్యార్థులు అశ్రమంగా విజయాన్ని సాధించగలవని అనుకుంటారేమో కానీ ఏ విధంగానూ శ్రమ లేకుండా అనుకూల ఫలితం లభించదనే గట్టి ఆలోచనకి రాగలగాలి. వ్యసనపరులైన అధర్మ మార్గ అనుసారులైనటువంటి స్నేహితులు ఎవరైనా కానీ ఉన్నట్లయితే వారి బారి నుండి యువతలకి రావడం సరైనటువంటి పని తప్ప, తేలిక మార్గం కదా అని వారితో జతకట్టినట్లయితే చాలా దూరం పెడుతుంది వ్యవహారం. న్యాయస్థానాల్లో ఏవైనా అభియోగాలు ఉన్నట్లయితే, ధర్మం తమ పక్షానే కానీ ఉన్నట్లయితే రాజీ మార్గానికి ప్రయత్నించడం కాకుండా 10 మందితో కలిసి అనుకూలమైన మాటల్ని కానీ మాట్లాడుకోగలిగినట్లయితే సమస్య తేలికగా పరిష్కరింపబడుతుంది ఈ రోజున. ఈరోజు మకర రాశి వారికి అనుకూలించేటటువంటి దైవం షిరిడీ సాయిబాబా. షిరిడీ సాయిబాబాకి సంబంధించిన సాయి చరిత్రలో ముఖ్యమైనటువంటి అనుకూలమైన ఇష్టమైన ఆ ఘట్టాన్ని కానీ చదువుకున్నట్లయితే సంపూర్ణ సాయి అనుగ్రహం లభిస్తుంది ఈ రాశివారికి. ఈ రాశివారికి ఈ రోజున అనుకూలించే రంగు ఎరుపు. ఈ రాశివారికి కలిసొచ్చే సంఖ్య 9. ముఖ్యంగా ఈ రాశివారికి దక్షిణ దిక్ ప్రయాణం చాలా అనుకూలిస్తుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకోకుండా పదవి లభించేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆ వచ్చినటువంటి పదవి శిరస్సుకి భారమైందా లేక అనుకూలమైందా ఆలోచించుకుని మాత్రమే పదవిని స్వీకరించాలి తప్ప, శిరోభారాన్ని అంటే తలనొప్పిని కలిగించేది అయినట్లయితే వద్దని తిరస్కరించడం చాలా మంచిది ఈ రోజున. ముఖ్యంగా స్త్రీలు తమకి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుని ఓసారి అవసరమైతే పరీక్షని కూడా చేయించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు. శారీరక అనారోగ్యమే దీర్ఘకాలంగా ఉంటూ ఉన్నట్లయితే, తేలికపాటి జ్వరాలు ఏవైనా వచ్చినట్లయితే వెంటనే పెద్ద ఆసుపత్రికి పరిగెత్తడం కాకుండా గృహ వైద్యాన్ని చేయించుకోవడం అవసరం. తప్పక తగ్గిపోయే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున ఉంది. కాబట్టి ముఖ్యంగా వ్యసనానికి సంబంధించిన ఆలోచనలతో ఉన్నటువంటి వారితో స్నేహాన్ని చేయడం, దాని ద్వారా ఎక్కువ ధన సంపాదన కలుగుతుందనే ఆ ఊహకి లోబడడం ఈ రాశివారికి ఏమాత్రమూ అనుకూలం కాదు. తప్పక నష్టపోయే సూచన బలంగా కనిపిస్తోంది. ఇంతకుముందు దాచుకున్నటువంటి ధాన్యాన్ని కానీ లేదా పొలం నుండి వచ్చిన ఉత్పత్తుల్ని కానీ ఇంకా నిల్వ చేద్దామనే ఆలోచన కాకుండా వచ్చినంతలో ఎక్కువ ఎంత వచ్చిందో దానికి తొలగించి వేయడం మంచిది, అమ్మివేయడం మంచిది ఈ రోజున ఈ రాశి వారికి. మానసికమైనటువంటి ప్రశాంతత కలగాలి అంటే ధర్మబద్ధంగానే ఉండాలనే ప్రతిజ్ఞని చేసుకోవడం చాలా మంచిది ఈ రాశి వారికి ఈ రోజున. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలించే దైవం లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆరాధన కారణంగా సత్ బుద్ధి కలిగే అవకాశం ఉంటుంది. అనుకూలించినటువంటి ధనం తప్పక లభించే అవకాశం బలంగా ఉంది. కుంభరాశి వారికి ఈ రోజున అనుకూలించే రంగు తెలుపు. కుంభరాశి వారికి కలిసొచ్చే సంఖ్య 5. కుంభరాశి వారికి అనుకూలించే ప్రయాణం పశ్చిమ దిక్కు ఈ రోజున. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పత్రికా రచనలు చేసేటటువంటి వారికి, పుస్తకాలని రచించేటటువంటి వారికి, ఇతరమైనటువంటి ఆధ్యాత్మిక సాహిత్య పండితులకి
మంచి అనుకూల వార్తలని వినేటటువంటి అవకాశం ఉంది. అలాగే సంగీత ఆది అయినటువంటి వాద్య కళాకారులకు కూడా ఉత్తమమైనటువంటి పురస్కారాలకి సంబంధించిన సూచన లభించే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు చేసేటటువంటి ఆ విద్యా ప్రమాణాలు మంచి ఉన్నత స్థాయికి తీసుకుపోగలిగినటువంటి ఆలోచనల్ని పెంపొందిస్తాయి విద్యార్థుల్లో. స్త్రీలలో మానసికమైనటువంటి చాంచల్య భావన పూర్తిగా తొలగిపోవడమే కాక కొత్తదైనటువంటి ఉద్యోగ అన్వేషణలో విజయాన్ని సాధిస్తారు. అనుకున్నంత వేతనం లేకపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా ఉద్యోగాన్ని చేయాలనే ఆలోచనతో సరైనటువంటి సంస్థలో, ఉత్తమ ప్రమాణాలు ఉన్నటువంటి సంస్థలో అవకాశాన్ని పొందే సూచన ఉంది ఈ రోజున. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించిన పెద్ద సంపూర్ణమైనటువంటి బాధ్యతని తలకెత్తుకున్నటువంటి కారణంగా కుటుంబం అంతా కూడా ఆనందోత్సాహాలతో ఉంటుంది. స్వదేశం నుండి విదేశానికి, విదేశం నుండి స్వదేశానికి శుభవార్తతో కూడినటువంటి ప్రయాణ అవకాశం, ఆ సూచన ఈ రోజున కలిగే అవకాశం ఈ రాశి వారికి ఉంది. ఈ రోజున మీనరాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. దుర్గాదేవి స్తోత్రాన్ని కానీ పఠించుతూ ఉన్నట్లయితే మానసికమైనటువంటి బరువు అలా తొలగిపోతుంది. క్షణకాలంలో గాలికి దూది ఎగిరిపోయినట్టుగా కష్టం తొలగాలంటే దుర్గాదేవి ప్రార్థన ఈ రాశివారికి ఈ రోజున మంచి అనుకూలతని కలగజేస్తుంది. ఈరోజు మీనరాశి వారికి అనుకూలించే వర్ణం నీలం. ఈ రోజున మీనరాశి వారికి అనుకూలించే సంఖ్య 9. ఈ రోజున మీనరాశి వారికి ఆగ్నేయ దిక్కు ప్రయాణం బాగా కలిసి వస్తుంది. ఇవి ఈనాటి గ్రహయోగంలో ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి సంపూర్ణ ఫలితాలు. ఈరోజు శనివారం కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం అందరికీ కలగాలని మనఃపూర్వకంగా ప్రార్థిస్తూ ఆ దైవాన్ని స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకు స్వాగతం. ఈరోజు శనివారం సందర్భంగా లవంగాలకు సంబంధించినటువంటి ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కుటుంబ కలహాల నుంచి సులభంగా బయటపడవచ్చు, అలాగే మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి శనివారం పాటించవలసిన పరిహారాలేంటో ఈనాటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. లవంగాలు నవగ్రహాలలో శనికుజులకు ప్రీతిపాత్రమైనవి కాబట్టి శనికుజుల పరిపూర్ణమైన అనుగ్రహం కలగటానికి, శనిగ్రహ దోషాలు కుజగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి లవంగాలకు సంబంధించిన పరిహారాలు విశేషంగా సహకరిస్తాయి. శనివారం సందర్భంగా మీ గృహంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవ నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి మందార పూలతో పూజిస్తూ ఓం నమో నారసింహాయ అని జపించుకొని వడపప్పు పానకం నివేదనగా సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం దగ్గర లవంగాల పరిహారాన్ని పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే పువ్వు ఉన్నటువంటి 2 లవంగాలు తీసుకోవాలి, ఒక నల్లదారం తీసుకోవాలి. ఆ నల్లదారానికి పువ్వు ఉన్నటువంటి 2 లవంగాలు ముడివేయాలి. ఆ తర్వాత లవంగాలు ముడివేసినటువంటి ఆ నల్లదారాన్ని లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటం దగ్గర రాగి పళ్ళెంలో ఉంచాలి. ఒక రాగి పళ్ళానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ నల్లదారాన్ని ఆ పళ్ళెంలో ఉంచాలి. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారిని మనస్సులో స్మరించుకుంటూ లవంగాలు కట్టినటువంటి ఆ నల్లదారాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. అలా కట్టుకునే సమయంలో కుటుంబ కలహాలు తొలగిపోవాలని, శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవాలని మనసులో నరసింహస్వామి వారిని ప్రార్థించుకోవాలి. శనివారం మొత్తం కూడా పువ్వున్న లవంగాలు కట్టిన ఆ నల్లదారాన్ని కుడి చేతికే ఉంచుకొని మర్నాడు ఆదివారం మధ్యాహ్న సమయంలో ఆ నల్లదారాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేయటం ద్వారా శనికుజుల బలాన్ని పెంపొందింపజేసుకొని శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే
ఈ లవంగాల పరిహారం పాటించిన రోజు రాత్రి సమయంలో, అంటే శనివారం రాత్రి సమయంలో 4 లవంగాలు తీసుకొని ఆ 4 లవంగాలు నువ్వుల నూనెలో ముంచి కర్పూరంతో వాటిని గృహంలో పడక గదిలో 4 దిక్కుల్లో వెలిగించాలి. అలా వెలిగించినట్లయితే గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ తొలగింపజేసుకొని సకారాత్మక శక్తులను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద ఎప్పుడు బయటికి వెళుతున్నా సరే 2 లవంగాలు నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళటం ద్వారా పనుల్లో విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఎదుటివారు కలిగింపజేసే ఆటంకాలను అధిగమించవచ్చు. అలాగే ప్రత్యేకంగా కుటుంబ కలహాల సమస్యను అధిగమించటానికి 11 లవంగాల పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఈ 11 లవంగాల పరిహారం ఎలా చేయాలంటే, శనివారం రోజు పువ్వున్నటువంటి లవంగాలు 11 తీసుకోవాలి. 6 లవంగాలు కుడి చేత్తో పట్టుకోవాలి. 5 లవంగాలు ఎడం చేత్తో పట్టుకోవాలి. అలా లవంగాలు కుడి చేతిలో ఎడమ చేతిలో ఉంచిన తర్వాత పిడికిలి బిగించి కుటుంబ సభ్యులందరూ కూడా అనుకూలంగా ఉండాలని మనస్సులో అనుకుంటూ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని ఓం నమో నారసింహాయ అంటూ నరసింహస్వామి వారికి సంబంధించిన మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ తర్వాత కుడి చేతిలో ఉన్నటువంటి 6 లవంగాలు కర్పూరం ఉంచి వెలిగించేసేయాలి. ఎడమ చేతిలో ఉన్నటువంటి 5 లవంగాలు ఒక ప్లాస్టిక్ కవర్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఉంచి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఈ 11 లవంగాల పరిహారం శనివారం రోజు పాటించినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో విభేదాభిప్రాయాలన్నీ తగ్గింపజేసుకోవచ్చు. అనుకూల వాతావరణం పెంపొందింపజేసుకోవచ్చు. లవంగాల పరిహారం పాటించడం ద్వారా శనికుజుల బలాన్ని పెంపొందింపజేసుకొని శత్రుబాధల నుంచి బయటపడండి. కుటుంబ సమస్యలు అధిగమించండి. అలాగే మొండి బకాయిలు వసూలు కావటానికి శనివారం రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. ప్రధానంగా శనివారం రోజు రావి చెట్టు దగ్గర పాటించే ఒక పరిహారం అనేది మొండి బాకీలు త్వరగా వసూలు చేసుకోవటానికి ఆస్కారం ఉన్న పరిహారంగా పరిహార శాస్త్రంలో చెప్పారు. శనివారం రావి చెట్టు దగ్గర పాటించాల్సిన ఆ పరిహారం ఏంటంటే, శనివారం రోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ రావి చెట్టు మొదట్లో నల్ల మినుములు పెరుగు ఈ 2 కలిపి వెయ్యాలి. అలా వేసిన తర్వాత రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకోవాలి. ఈ పరిహారంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిస్తే నల్ల మినుములు రాహువుకు ప్రియమైనవి, పెరుగు నవగ్రహాల్లో చంద్రుడికి ప్రియమైనది, శుక్రుడికి కూడా పెరుగంటే ఇష్టం. కాబట్టి చంద్రబలము శుక్రబలము రాహుబలము పెంపొందింపజేసుకోవటం ద్వారా మొండి బకాయిలు త్వరగా వసూలు చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కూడా గ్రహబలానికి తోడై మొండి బకాయిలు వసూలు చేసుకోవటానికి ఈ నల్ల మినుములు పెరుగుకు సంబంధించినటువంటి పరిహారం రావి చెట్టు దగ్గర విశేషంగా సహకరిస్తుంది. ఇలా 8 శనివారాలు ఎవరైతే నల్ల మినుములు పెరుగు కలిపి రావి చెట్టు దగ్గర పోసి రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి 8 శనివారాలు పూర్తయిన తర్వాత మొండి బకాయిలు వసూలు కావటానికి ఆస్కారం ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే మొండి బకాయిలు త్వరగా వసూలు కావటానికి శనివారం జమ్మి చెట్టు దగ్గర పాటించే పరిహారం కూడా విశేషంగా సహకరిస్తుంది. జమ్మి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే, జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆముదము ఆవు నెయ్యి ఈ 2 కలిపి పోసి దీపాన్ని వెలిగించాలి. అలా 8 శనివారాలు చేయటం ద్వారా మొండి బకాయిలు వసూలు కావటానికి ఆస్కారం ఉన్నట్లుగా పరిహార శాస్త్రంలో చెప్పారు. దీనిలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే ఆముదం అనేది శని భగవానుడికి ప్రీతిపాత్రమైనది, ఆవు నెయ్యి నవగ్రహాలలో గురువుకు ప్రియమైనది. కాబట్టి గురువు బలము శని బలము పెంపొందింపజేసుకొని జమ్మి చెట్టు సాక్షాత్తు అపరాజితాదేవి స్వరూపం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కూడా తోడయి మొండి బకాయిలు త్వరగా రావటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఇలా 8 శనివారాలు రావి చెట్టు పరిహారము, 8 శనివారాలు జమ్మి చెట్టు పరిహారము పాటించడం ద్వారా రావలసిన ధనం సకాలంలో చేతికి అందటానికి ఆస్కారం ఉందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. ధనుర్మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో
అష్టగంధానికి సంబంధించిన ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే ధనుర్మాసంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు మార్గశిరమాసం శుక్లపక్షం చతుర్థి తిథి శనివారం. శనివారం అనగానే గుర్తు వచ్చేది, ఆ వారం పేరు చెప్పినా చెప్పకున్నా ఏ సమస్య వచ్చినా శని అనుకూలత లేడు, శని బాధ తట్టుకోలేకపోతున్నాం అనే మాటలు మనం వింటూ ఉంటాం. నవగ్రహాలలో అత్యంత ప్రభావవంతుడు శని. మిగతా గ్రహాల ప్రభావం ఉన్నా దీర్ఘకాలికంగా ప్రభావం చూపించేవాడు శని. మిగతా గ్రహాలు తొందరగానే ప్రభావాలు చూపిస్తాయి, వెళ్ళిపోతాయి. సూర్యుడు ఉంటే నెల రోజులు అన్నారు, బృహస్పతి 1 సంవత్సరం అన్నారు, కానీ ఈయన పట్టుకుంటే 2.5 సంవత్సరాలు వదిలిపెట్టాడు. అందుకే శని అంటాం మనం. మందుడు అంటే మెల్లగా నడిచేవాడు. అలాంటి శని బాధలు పోవాలంటే ఎలాగయ్యా అన్నారు. శాస్త్రంలో ఎవరైతే ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని పొందుతారో, ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని జపం చేస్తారో, ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు పారాయణం చేస్తారో, పూజలు చేస్తారో, అలాంటి ఆ భక్తులందరికీ, ఉపాసకులందరికీ శని అసలు వారిని చూడనే చూడడు, వాళ్ళ జోలికి రాడు అని చెప్పింది శాస్త్రం. అలాంటి పరమ పవిత్రమైన మహామహిమాన్వితమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని ఈరోజు సమస్తమైన శని సంబంధమైన దుష్ట స్థానం కావచ్చు, దృష్టి వల్ల వచ్చేటువంటి దోషాలు కావచ్చు, ఒక గ్రహము ఆ స్థానంలో ఉన్నా ఆ గ్రహం యొక్క దృష్టి పడ్డా దోషం కలుగుతుంది. కాబట్టి అలాంటివి ఏవైతే మనకు జాతచక్రంలో ఉన్నాయో, వర్తమాన స్థితిలో ఉన్నాయో, అవన్నిటినీ కూడా దూరం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి సంబంధించిన మంత్రాన్ని ఈరోజు మనం జపం చేయబోతున్నాం. చక్కగా సావధానంగా భక్తితో ఆంజనేయ స్వామిని మనస్సు లోపల స్మరిస్తూ, సీతమ్మ యొక్క కష్టాన్నే తీర్చినవాడు మన కష్టాన్ని తీర్చలేడా స్వామి? ఆయనకు శని బాధలు ఒక లెక్కన? ఆయన నామజపం చేస్తే చాలు, ఆయన మంత్రం పట్టుకుంటే చాలు, శని జోలికే రాడు. అలాంటి దివ్య మంత్రం స్వీకరించండి. ఆంజనేయ నమస్తుభ్యం సర్వశోక నివారక. ఆంజనేయ నమస్తుభ్యం సర్వశోక నివారక. ఆంజనేయ నమస్తుభ్యం సర్వశోక నివారక. అన్ని శోకాలను దూరం చేసేవాడు, అందరి శోకాలను దూరం చేసేవాడు ఆయన. మనం ఒక్కరం జపం చేస్తే కుటుంబంలో ఉండేటువంటి అందరికీ కూడా దుఃఖాన్ని, శోకాన్ని తొలగించేటువంటి గొప్ప శక్తి ఇస్తాడు స్వామి. అది ఆంజనేయ స్వామి యొక్క శక్తి. శనివారం రోజు చక్కగా స్వామి యొక్క ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి, శోకం నుంచి దూరాన్ని పొందండి. ధర్మసారం కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. మన పెద్దలు వాళ్ళ అనుభవాన్ని రంగరించి ఎన్నో మంచి విషయాలు మనకు అందించారండి. మన లోపమంతా పెద్దలు చెప్పిన మాట వినకపోవటమే. మన పురాణాల్లో, వేదాల్లో ఉన్న విషయాల్ని అవేవో పుక్కిడి పురాణాలు అని తీసి పక్కన పెట్టడం వలన విలువైన సంపదని మనం కోల్పోతున్నాం. సంపద కాని దాన్ని సంపద అనుకొని భ్రమలో ఉండి మన జీవితాన్ని చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. చీటికి మాటికి అబద్ధాలు. సత్యం గొప్పతనాన్ని మన పూర్వ ఆచార్యులు కానీ, మహర్షులు కానీ తమ తమ గ్రంథాలలో ఎంత గొప్పగా చెప్పారో తెలిస్తే, దాన్ని ఒక్కసారైనా చదివితే మనం చీటికి మాటికి అబద్ధాలు ఆడం. సత్యం అంటే ఒకటే ఉంటుంది. ఒకసారి సత్యం చెప్పిన తరువాత ఆ సత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం మహానుభావులు ఎన్ని రకాలైన సుఖాల్ని త్యజించారో మనం చూస్తే వాళ్ళని ఆచరించాలనిపిస్తుంది. అసలైన లోపం
మన వాంగ్మయాన్ని మనం చదవకపోవటమే. మహాభారతం ఎంతమందికి తెలుసు? రామాయణం ఎంతమందికి తెలుసు? కంసుడికి శూర్పణఖ ఏమవుతుంది అంటే అక్కో చెల్లో అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నా. కనీసం ఆ పేరైనా తెలిసిందని మనం సంతోషించాలి. ఇది కాదు కదా, భారతదేశంలో పుట్టామంటేనే ఈ వాంగ్మయం మన నరనరాన జీర్ణించుకుపోవాలి. రామాయణంలో ఉన్న పాత్రలు, భారతంలో ఉన్న పాత్రలు, అవి ఎలా ప్రవర్తించాయి, ఎక్కడ ఎందుకు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే వాళ్ళు బాగుపడ్డారు, ఎలా ఉండడం వల్ల వాళ్ళు చెడిపోయారు, ఇలాంటి విషయాలు అందించడమే కదా మనకున్నటువంటి గ్రంథాలు. వాటిని మనం చదువుతున్నామా? చదవటం లేదు. కనీసం కథనైనా తెలుసుకుంటున్నామా? లేదు. కథ లోపల ఇంకా ఆంతర్యాలు ఉన్నాయి, తాత్వికమైన అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ విడిచిపెట్టి ఏం చేస్తున్నాం? పాశ్చాత్యమైనటువంటి ఒక భావజాలంలోకి వెళ్ళిపోయి మన సంగీతం కానీ సాహిత్యం కానీ అన్నీ పాశ్చాత్యంలోకి వెళ్ళిపోయి సనాతనమైన వైదిక ధర్మాన్ని మనం దూరం చేసుకుంటున్నాం. విదేశీయమైనది అంతా చెడ్డది అని చెప్పడం నా ఉద్దేశం కాదు, అక్కడ కూడా మంచి ఉంటుంది. అయితే అలా మంచిగా చెప్పిన విషయాలు మనకి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడో చెప్పారు. ఇది చదవకుండా కేవలం దాన్నే చదవటం వల్ల అది చాలా గొప్పది అనుకునే ప్రమాదంలో పడి అటువైపు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దాని నుంచి యువత దూరంగా రావాలి. ప్రపంచంలో ఏ విజ్ఞానాన్ని తీసుకున్నా, ఏ శాస్త్రాంశాన్ని తీసుకున్నా భారతదేశంలో ప్రాచీన కాలంలో ఎవరూ చెప్పలేనంత, దీనికే పారము ముట్టలేనంత అంటారు, అంటే అంతులేనంత విజ్ఞానంతో అందించారు మనకి. అది అందుకునే శక్తియుక్తులు మనకు లేవు. ఆ రహస్యాల్ని విప్పే ఉపకరణాలు మనకు లేవు. దాన్ని మించి అంత ఓర్పు లేదు, సహనం లేదు. ఎందుకని? కేవలం ఉదర పోషణ కోసం భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడం కోసం ఏవేవో పనులు చేస్తూ ఉంటాం. రోజులో 24 గంటలు ఆ పనులకే వెచ్చించండి. అందులో 1 గంట మన భారతీయత గురించి, మన ప్రాచీనమైన వాంగ్మయం గురించి, అందులో ఉన్న పాత్రల గురించి తెలుసుకుని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చెయ్యండి. ఇదేమి కష్టమైన విషయం కాదే, అసాధ్యమైన విషయం కాదే, సులభంగా చేయగలిగింది. ఒక్కసారి మీరు మొదలుపెట్టారనుకోండి ఆపలేరు. అంతటి గొప్ప ఆకర్షణ మన వాంగ్మయంలో ఉంది. అసలు లోపం ఎక్కడయ్యా అంటే పిల్లలకు మనం చెప్పవలసిన పద్ధతిలో చెప్పకుండా ఉండటమే లోపం. అది కొంతమంది భాషని విస్మరిస్తారు, కొంతమంది సంస్కృతిని విస్మరిస్తారు. పాశ్చాత్య ప్రభావం, మన కట్టు బొట్టు, పనితీరు, మాట్లాడే తీరు, వీటన్నింటిల్లో సంస్కారం ఉట్టిపడేలాగా మన వాళ్ళు మనకి తర్ఫీదునిచ్చారు. మన భాషను ఎప్పుడైతే మనం త్యజించామో, మన సంస్కృతిని విడిచిపెట్టామో, మన సంప్రదాయాల్ని దూరంగా పెట్టామో, అప్పుడే మనం పతనం బాట పట్టినట్టు. సంస్కృతి దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే భాష మీద కూడా ఆధారపడి ఉంటుంది. నిజానికి భాష కూడా సంస్కృతిలో ఒక భాగమే. భాష ద్వారా సంస్కృతి నిలబడుతుంది. మరి భాషనే విడిచిపెట్టినప్పుడు సంస్కృతి ఎలా నిలబడుతుంది? ఇది కేవలం తెలుగులోనే కాదు, వివిధ ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటుంది. అది గొప్ప విషయం కాదు కదా. మనం పుట్టినటువంటి జాతి, మనకు వాక్కునిచ్చినటువంటి జాతి ఏ భాష మాట్లాడుతుందో ఆ భాషని మనం మాట్లాడలేకపోతే అది కూడా ఒక గర్వంలాగా, అదేదో గొప్ప క్వాలిఫికేషన్ లాగా చెప్పుకోవడం, దాన్ని మూర్ఖత్వం కాక ఇంకేమనాలి? ఎవరిని నిందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ మాటలు చెప్పటం లేదు. వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం భాషకి దూరం అవుతామో, సంస్కృతికి దూరం అవుతామో, వెంటనే సనాతనంగా వస్తున్నటువంటి మన జీవన వ్యవస్థ మొత్తం కూడా దూరం అయిపోతుంది. ప్రాచీన కాలం నుండి మానవ మనుగడకు ఉత్తమమైన మార్గాన్ని చూపించింది సనాతన ధర్మం. ఒక్కసారి చూడండి, ఉదయం లేచిన దగ్గర నుండి మన పెద్దలు చెప్పినటువంటి మార్గంలో గనక మనం వెళ్ళినట్లయితే జీవితంలో ఏ రకమైన ఆటంకాలు ఉండవు, ఆందోళనలు ఉండవు. విపరీతమైనటువంటి ప్రభావాలకు లోనై ఏది చేసినా విపరీతంగా చేయటం, పాశ్చాత్య ప్రభావానికి లోను కావటం,
వీటి వల్ల సమాజానికి తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. మన సంస్కృతిని కాపాడుకొని పెద్దలు చెప్పిన మార్గంలో ఉత్తమమైన ఆచరణను పాటించినప్పుడు మానవుడు శాంతియుతంగా జీవించగలుగుతాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక మాట అంటూ ఉంటారు, ఇది నా ఇష్టం, నాశనం అయితే నేను ఒక్కడనే కదా నాశనం అవుతాను, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతారు, అది నాకు ఇష్టం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఏది వైయక్తికం కాదు. నువ్వు ఒక్కడివి చెడిపోతే అది నువ్వు చెడిపోయినట్టు కాదు, నిన్ను చూసి 10 మంది ఆ మార్గంలోకి వస్తారు. మంచైనా చెడైనా సరే అందరూ దాన్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి మనము నిబద్ధతతో ఉండాలి మన జాతి పట్ల, మన సంస్కృతి పట్ల, మన భాష పట్ల. అలా ఉన్నప్పుడే ఉత్తమ మానవుడు అని అనిపించుకుంటాడు.